ready to ride. నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ఏం చేస్తున్నానంటే ఒక కంటెంట్ చూపించబోతున్నాను. ఇది మామూలు కంటెంట్ కాదు, ఇది ఒక పార్కింగ్ అనమాట. ఒక పార్కింగ్, మామూలు పార్కింగ్ కాదు. ఈ పార్కింగ్ ప్రపంచంలో రెండు పార్కింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి దుబాయ్లో ఉంటుంది, ఒకటి జపాన్లో ఉంటుంది అనమాట. కానీ ఈ పార్కింగ్లోకి వెళ్ళాలంటే ఓన్లీ కార్సే వెళ్తాయి. మనం వెళ్ళడానికి మనుషులుగా మనం లోపలికి దూరలేం. కానీ ఇన్లీగల్గా నేను ఈరోజు మీకు లోపల ఎలా ఉంటుందో దోకుని వెళ్ళి చూపిస్తాను అనమాట. అంటే బండి లోపల దోకుంటాను. అసలు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఖచ్చితంగా మీకు గ్యారంటీ కానీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేకపోతే పదండి మనం వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో. మనం మిషన్ స్టార్ట్ చేద్దాం. మిషన్ స్టార్ట్ చేసే ముందు మనకి కావాల్సినడు ఒక మనిషి, ఒక కారు, ఎక్స్ట్రా మనిషి, ఒక ఎక్స్ట్రా కారు అనమాట. కార్ అయితే మా వైఫ్ కార్ తెచ్చుకున్నాను నేను. ఓకే అండి, కార్లోకి వచ్చేసాను. ఓకే అండి, వచ్చేసాం బండిలోకి. ఇప్పుడు బండిలో ఉన్నాము, మిషన్ స్టార్ట్ చేయబోతున్నాము. అంతకంటే ముందు బుర్ర సెట్ చేసుకోవాలంటే అర్జెంట్గా కాఫీ ఇవ్వాలి. కరామాలో ఒక ప్లేస్ ఉంటుంది, నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి మంచి అద్భుతమైన కాఫీ కొట్టి అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం అనమాట మిషన్. పదండి, ఇప్పుడు మనం రెడీ అండి. ఇక్కడి నుంచి మనం బేస్మెంట్లోకి వెళ్ళిపోదాం. చూసినట్లయితే ఇక్కడ పై ఎదర స్క్రీన్స్ కనిపిస్తాయి కదా మీకు. అక్కడ ఆ స్క్రీన్స్లోని మీకు ఏ కారు ఎక్కడ పార్క్ చేయాలో అని చూపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏది అవైలబుల్గా ఉంటే అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు అనమాట. గ్రీన్గా కనిపిస్తుందంటే అది అవైలబుల్గా ఉందన్నమాట. రెడ్గా కనిపిస్తుంది కదా, అది అవైలబుల్గా లేదు. ఇప్పుడు మనం గ్రీన్ దగ్గరికి వెళ్ళిపోదాం. గ్రీన్ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్గా బండి అక్కడ స్టాప్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఇన్నర్ సెక్షన్ చూపిస్తాను అనమాట. ఇన్నర్ సెక్షన్ ఏంటని అనుకుంటున్నారా? ఇన్నర్ సెక్షన్ ఏంటంటే యాక్చువల్గా ఆ పార్కింగ్ లోపల ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. ఇదండి ఎలా కనిపిస్తుంది అనమాట. ఇందాక మనం బండి పార్క్ చేసాం కదా, అదనమాట. ఇక్కడ ఇదిగో ఎలా పార్క్ చేస్తాము. ఇక్కడ వాళ్ళకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందన్నమాట, సర్టిఫికేట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇదిగో ఇన్నర్ సెక్షన్ ఏంటంటే నేను కార్ తీసుకెళ్తాను. కార్ తీసుకెళ్ళి ఇక్కడ కార్ పెట్టినట్టునే బండి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఈ మిషన్ చూస్తున్నారు కదా, ఇది ఫోర్క్ లిఫ్ట్ అనమాట. ఇది వచ్చి నా బండిని తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడ కావాలో దానికి అక్కడ పెడుతుంది అనమాట. మొత్తం రోబోటిక్ అనమాట. మొత్తం సిస్టమ్ బోల్డ్ అని కార్స్ పెట్టుకోవచ్చు శుభ్రంగాని. అయితే అక్కడ పార్క్ చేసే దానికి అదే తీసుకెళ్ళి పెట్టేస్తుంది అంతే. నేను ఓన్లీ నా పని ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బండి ఇక్కడ పెట్టేస్తాను, మిగిలిన అన్నీ అయ్యే చేసుకుంటుంది అనమాట. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే నా కార్ ఎక్కడ ఉందో దానికి తెలుసు. అక్కడి నుంచి నా కారుని పిక్ చేసుకొని అక్కడి నుంచి మొత్తం అన్నీ తిరిగి ఇక్కడ చూడండి, ఇది కారు వస్తుంది అనమాట, పార్కింగ్ తీస్తుంది. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదులుతుంది. అదండి, వీటి మీద మీరు కరెక్ట్గా కార్ పార్క్ చేయాలన్నమాట. వాటి మీద కరెక్ట్గా పార్క్ చేస్తేనే కారు లోపలికి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ సెన్సర్స్ అనమాట. ప్రతి సైడ్లోనే మీకు సెన్సర్ ఉందన్నమాట. అక్కడ మీరు కార్ సరిగ్గా పార్క్ చేస్తేనే అది గ్రీన్ అవుతుంది. మీకు కెమెరాలు ఉన్నాయి, ప్రతి ప్లేస్లోనే సెన్సర్స్ ఉన్నాయి. అంటే ఇది కరెక్ట్గా చూస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట బండి సరిగ్గా సెట్ అయిందా లేదా అనేది. అంతేకాకుండా మీరు ఇదిగో మీకు అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, బండిని కొంచెం క్రాస్గా మూవ్ చేయాలన్నమాట. మూవ్ ఎందుకంటే నేను డోర్ ఓపెన్ చేశాను కాబట్టి అలా చెప్తుంది. ఇప్పుడు మనం మొదలు పెడదాం. మా తమ్ముడు నన్ను లోడ్ చేస్తాడు. అయిపోయిందండి, నేను ఇప్పుడు కార్లో ఉన్నాను. కార్లో దాక్కున్నాను అనమాట. గేట్లు మూసిపోయినాయి వెనకాల. ఇదిగో ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. నేను మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎలా వెళ్తుందో ఏంటో చూద్దాం చేసిందండి. ప్రాబ్లం ఏంటంటే ఆ పక్కలో అక్కడ కెమెరా ఉందన్నమాట. వాళ్ళు చూస్తున్నారు, అంతే దాకాల్సి వస్తుంది అనమాట. అదిగో మనకి ఎదురు వచ్చేసింది కదా, అదనమాట. అది ర్యాలీ, అది నా కారుని తీసుకెళ్తుంది. టెన్షన్గా ఉందన్నమాట, అసలు ఎలా ఉంటుందా ఏంటి అనేది. అదిగో అది నా కార్ కిందకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నా కార్ లేచిపోద్ది, పైకి లేచిపోయింది. నా కార్ స్మూత్గా ఫ్రంట్కి వెళ్తుంది అనమాట. చీకటిగా భయంకరంగా ఉందనమాట. బండికి హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. హ్యాండ్ బ్రేక్ కానీ వేసుకోకపోతే బండి పడిపోద్ది అనమాట. ఎన్ని కార్లు ఈ పార్కింగ్ దగ్గర పడుతుంది అనమాట. మీకు అక్కడ వాడు కనిపిస్తున్నాడో లేదు తెలియదు కానీ అక్కడ ఉన్నాడు అనమాట, చేతులు కట్టుకుంటున్నాడు. అందుకే నేను విండో ఓపెన్ చేయలేకపోయాను అనమాట. కార్ది విండో ఓపెన్ చేయకుండా కొంచెం ఓపెన్ చేసుకుని వీడియో చేస్తున్నాను. ఇక్కడ పడితే అక్కడ కెమెరాలు ఉన్నాయి, మొత్తం చూడండి, కార్స్ ఉన్నాయి లోపల.
ఆడు కానీ నన్ను చూశాడనుకో మంచి గట్టిగానే ఫైన్ వేస్తారనమాట. ఎందుకంటే ఇది అలౌడ్ లేదనమాట, ఇది ఇన్లీగల్ అనమాట. నేను ఎందుకంటే ఓన్లీ కార్స్ లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చి లోపలిని చూడగలుగుతారనమాట. నేనైతే కార్ లోపల దోకుని మా తమ్ముడు బయట నుంచి వాడు కార్ లాక్ చేస్తాడనమాట. ఓకే, నేను ఇప్పుడు విండో ఓపెన్ చేస్తాను. ఏ విండో ఓపెన్ చేయడానికి లేదు, అసలు ఏం కనిపిస్తుంది. అదండి, ఎలా ఉంది చూసారా? అంటే బేసిక్గా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి బండ్లను తీసుకురావడం అక్కడ ఇంకా అలా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి స్టక్ అవుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి స్టక్ అవునప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాన్యువల్గా బండి తీసుకొస్తారనమాట. మాన్యువల్గా ఎలా తీసుకొస్తారంటే వేరేగా వాళ్ళ దగ్గర ఇంకా లిఫ్ట్ లాంటిది ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక వీల్ లాంటిది ఉంటుంది, ఆ వీల్ని గెంటుతారనమాట. అద్దాలు ముయ్యాలన్నా కూడా అద్దాలు ముయ్యడానికి లేదు నాకు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే కార్ స్టార్ట్ చేయాలి. కారు కానీ స్టార్ట్ చేశానని కారు తెలిసిపోద్ది అనమాట, ఎవడరా కారు స్టార్ట్ చేశాడు ఇక్కడ అనేసి. ఎందుకంటే అలౌడ్ లేదు కాబట్టి. ఆడికి డౌట్ వచ్చినట్టు ఉంది, నా సీట్ కొంచెం వెనక్కి తీసుకుంటాను ఎందుకంటే విండో ఓపెన్గా ఉంది ఏంటా అని చూస్తున్నాడు అనమాట. వాడు 2 సార్లు చూసాడు అనమాట. రావడం అంటే దగ్గరికి రాలేదు, కానీ అక్కడి నుంచి వంగాడు అనమాట. ఎందుకంటే నా గోపురది లైట్ వెలుగుతుంది అనమాట, బ్లింక్ అవుతుంది అనమాట. ఆ బ్లింక్ అవ్వడం వల్ల ఆడు రిఫ్లెక్షన్ కనిపించినట్టుంది. ఎవరా అని ఆడొచ్చి చూస్తున్నాడు అనమాట. అంటే ఏంటా లైట్ బ్లింక్ అవుతుంది, ప్లస్ విండో కూడా ఓపెన్గా ఉంది. విండో ఓపెన్ ఉండకూడదు కదా మరి కార్లకి, ఎందుకంటే కార్ల విండోలన్నీ క్లోజ్ చేసేయమని చెప్తారు అనమాట ముందుగానే వాళ్ళు. మనోడు ఎప్పుడు వెళ్తాడా, మా తమ్ముడికి ఫోన్ చేద్దామని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మా తమ్ముడికి ఫోన్ చేసానుకో ఆ మొబైల్ లైట్ బ్రైట్ అవుతుంది అనమాట. పెట్టేస్తుందండి, మామూలుగా లేదు, వేడి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఊపిరి ఆడతలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు దొరికిన పార్కింగ్ బొక్కలో పార్కింగ్ అనమాట. ఎందుకంటే ఓ మూలన ఆడేసింది చూసారా. ఓకే, ఆ పక్క ఏం లేదు, ఈ పక్కేమో గాడ్ వచ్చింది, ఏం చూపించడానికి అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే మా తమ్ముడికి ఫోన్ చేస్తాను. తమ్ముడికి ఫోన్ చేసి ఆడికి బండి మళ్ళీ తీసుకొచ్చామని చెప్తాను. ఎందుకంటే బయట నుంచి మాత్రమే వాళ్ళు ఆడేం చేస్తాడంటే బయట నుంచి మాత్రమే బండిని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట మళ్ళీ తీసుకురమ్మని. రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఒక రౌండ్ తిప్పి మళ్ళీ ఇంకో పార్కింగ్ సైడ్కి వెళ్తాను. ఇక్కడ ఇంకో కార్ వస్తుంది. అదండి, ఓకే, నేను కానీ ఇప్పుడు డోర్ ఓపెన్ చేశానుకో నేను బాగా హైట్లో ఉన్నాను అనమాట. హైట్ బాగా ఎక్కువ ఉంది. నేను కానీ డోర్ ఓపెన్ చేశానంటే మళ్ళీ లైట్లు కూడా వెలిగిపోతాయి నా కార్ది, ప్లస్ సౌండ్ కూడా వచ్చేది అనమాట. ఆశ్మో పిలిచే తీసుకొచ్చాను, తీసుకొచ్చే. ఓకే 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 బాయ్. అదండి, సైలెంట్గా దొంగలే లైట్ ఆన్ చేస్తాను. ఇదిగో నా పరిస్థితి ఎలా ఉందన్నమాట. లైట్ వేసానంటే మళ్ళీ వాళ్ళకి తెలిసిపోద్ది ఇది ఇంత బండిలో లైట్ వేసాడు అనేసి, అందుకు లైట్ ఆఫ్ చేస్తాను నేను. మళ్ళీ ఈ పార్కింగ్ దగ్గర పెడతాను అనమాట. ఇంటికి యూజ్ చేస్తాను నేను. అదిగో వచ్చేస్తాను, సైలెంట్గా ఉండాలి, కదలకుండా. అక్కడ వాళ్ళు అదండి, వచ్చేసాను. సీట్ కొంచెం పైకి ఎట్టుకుంటాను లైట్గానే. తమ్ముడు వచ్చాడు ఇప్పుడు.
మా తమ్ముడు వచ్చేస్తాడు, దోపన్నాను నేను. అది మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తాను, సెకండ్ రౌండ్ వేస్తాను, చూద్దాం. ఓకే అండి, మా తమ్ముడు ఆల్రెడీ నన్ను తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఎందుకంటే ఇందాక మనం పార్క్ చేసిన యాంగిల్ బాగాలేదనమాట. ఆ యాంగిల్లో నుంచి ఏం కనిపిస్తలేదు. అందుకు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో సైడ్ పార్కింగ్లో పార్క్ చేస్తాను. ఎందుకంటే నాకు మంచి యాంగిల్ ఉందనుకో, మీరు చూడడానికి కూడా బాగుంటుంది, మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎలా ఉంటుంది ఏంటది. మనం సెకండ్ ట్రై చేద్దాం, సెకండ్ రౌండ్ అనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ వచ్చాం అనమాట. కానీ ఇంకో యాంగిల్, ఇంకో లొకేషన్, ఇంకో ఏరియా అనమాట. ఓకే, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఆ పక్కనే అక్కడ సెక్యూరిటీలు ఉన్నారనమాట. అందుకు మా తమ్ముడు తొందరగా లాక్ చేసి నన్ను పంపించడానికి బెటర్ అనమాట. అయిపోయిందంటే చేస్తాడు మా తమ్ముడు. ఎదుగో ఇలా కిందకి దాపాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసారంటే మళ్ళీ బాగోదు. ప్లస్ మళ్ళీ అదో తలపోటు అనమాట. ఏదో తలపోటు, మామూలు తలపోటు కాదు. ఈ పక్కన కూడా జనాలు ఉన్నారనమాట. ఇందాక వరకు వాడిని చేతులు కట్టుకున్నాడు కదా, ఆడు అక్కడ ఉన్నాడు అనమాట. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఇదండి ఈసారి మరింత దరిద్రం అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే, నా బండి ఎక్కడ పార్క్ అయిందంటే కరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ పక్కన పార్క్ అయిందనమాట. నేను బండి బయట నుంచి చేతులు పెట్టలేను, ఏం పెట్టలేను. వాళ్ళ ఆఫీస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. అదే వాళ్ళ ఆఫీస్ అనమాట. మీరు చూసినట్లయితే మనుషులు ఉన్నారు లోపల. అదండి, ఎంత రిస్క్ తీసుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చకపోయినా లైక్ కొట్టండి. ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, ఒక్క పెట్టేస్తుంది నాకు. మా తమ్ముడికి ఫోన్ చేసేస్తాం, ఇంకా బయటికి వెళ్ళిపోతాం. ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడితో వాడికి ఫోన్ చేసేసి నన్ను బయటకు తెచ్చేయమని చెప్తాను. చూసినట్లయితే అదిగో పై వరకు కార్లు ఉన్నాయన్నమాట. అక్కడ BMW ఉంది, అక్కడ ఏదో కారు ఉంది, అన్ని పై వరకు ఉన్నాయన్నమాట. మన కారే పక్కలాగా. ఇక్కడ అదిగో ఆఫీస్లో ఉన్నారు వాళ్ళు, చదువుతున్నారు. పక్కనే ఉన్నారు అన్నమాట. అదే వచ్చేసిందండి. ఇప్పుడు మన బండిని తీసుకెళ్తుంది అనమాట. ఆ పక్కన కూడా వాళ్ళు బండిని తీసుకెళ్తున్నారు. లేదే, వచ్చినట్టు చెల్లిపోయింది. మన బండి కాదు, ఏదో బండి. నా కార్కి దానికి పెద్ద డిస్టెన్స్ లేదు, చాలా దగ్గరగానే ఉన్నాయి. మరి ఏంటి జరుగుతుంది అంటే అర్థం అవట్లేదు నాకు. ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. తిప్పాను చెప్పండి, నుంచి అదన్నమాట మన పార్టీ. అదేనండి, ఇదే దోకన్నాను గేట్లు ఓపెన్ అయ్యే ముందు. ఎందుకంటే ఎవరున్నారో మనకు తెలియదు. సెక్యూరిటీ ఉంటే ఉండొచ్చు కూడా. ఎదర గేట్లు ఓపెన్ అయిపోయినాయి, ఎవరు లేడు. మా తమ్ముడు వచ్చేస్తున్నాడు. మా తమ్ముడు ఇక్కడ దోకున్నాడు. ఎందుకంటే ఆడు తెలిసిపోద్ది కదా. వచ్చినప్పుడేమో ఒకడు వచ్చాడు, వెళ్ళేటప్పుడు ఇద్దరు ఏంటా అని డౌట్ వస్తుంది మళ్ళీ నాడు.
అంతే ఇక్కడ ఎదుగు బయట కూర్చున్నాడు. సో ఇద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళు అస్తమాని చెక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు అనమాట. అదండి మన అడ్వెంచర్ ఇక్కడితో అయ్యింది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చెమట అయిపోయిన మామూలు చెమట కాదు. ఇక్కడ చూడండి ఈ బండి కేకలా ఉందన్నమాట, అద్దరిపోతుంది. BMW అన్నమాట, కొత్త సిరీస్ ఇది. కలర్ గిల్లర్ మొత్తం రెచ్చిపోతుంది అనమాట. ఎలా ఉంది సార్? పదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ 1 అవర్ దాటేసింది కాబట్టి 1 అవర్ అయిపోయింది. 1 అవర్ నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి పేమెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే పేమెంట్ చేసే వరకు మనం బయటకు వెళ్ళడం ఉండదు. పే పార్కింగ్ అన్నప్పుడు గంటకి 30 dirhams అన్నమాట. 30 dirhams అంటే 500 రూపాయలు అన్నమాట. గంటకి 500 రూపాయలు పే చేసి మనం బయటకు వెళ్ళిపోవాలి. చెమట అయిపోయింది మామూలుగా లేదండి. మషీన్ ఇక్కడ కార్డుతో పే చేస్తాను ఆల్రెడీ. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. రిసీప్ట్ ఏమైనా వస్తుందా లేదా ఏం లేదు. అప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అప్రూవ్ అని వస్తుంది. అప్పుడు ఏంటి ఆగిపోయింది, అయిపోయింది. రిసీప్ట్ వచ్చింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతాం అన్నమాట తీసుకుని.